హలో ఆల్, ఈరోజు మా కర్రీ వచ్చేసి సింగడాల కర్రీ. ఇది చాలామంది తెలియదు సింగడాలు అంటే ఏంటో. ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంటాయి, ఇలా కాయల్లాగా వస్తాయి అన్నమాట. ఇది చాలా మంచి కాయలు. ఇవి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, బాడీలో బలం అనేది వస్తుంది. ఇవి ఓన్లీ వింటర్ సీజన్ దొరుకుతాయి. అయితే నాకు మా అత్తమ్మకు ఒక ఐడియా వచ్చింది, వీటితో కర్రీ చేద్దామని. ఎట్లా చేస్తాం అనేసి, సేమ్ ఇప్పుడు మనం రోటీతోని ఆనియన్ టమాటా ప్యూరీ చేసి కర్రీలాగా చేస్తాం అనమాట, వెజ్ కుర్మా లాగా. అయితే ఇప్పుడు మామయ్య టేస్ట్ చేసారు ఆల్రెడీ, కర్రీ చాలా బాగుందని చెప్పండి మామయ్య, కర్రీ ఎట్లుంది? కర్రీ ఈ సింగారీలతోను అంటే ఇవి వాటర్లో చిన్న చిన్న చెరువులలో పండిస్తారు. ఇవి పండించి సింగారీలు అంటారు వీటిని. ఈ సింగారీలు అని చెప్పేసి చాలా మందికి తెలియదు. ఇవి చూసి చాలా మందులలో కూడా పనిచేస్తాయి. ఇవి కొన్ని రోగాలు రాకుండా కూడా కాపాడుతుంది. అందుకొరకే ఇవి తెచ్చి ఈరోజు వీటిని కట్ చేసుకొని కూరలాగా చేశారు. ఈ కూర చాలా బాగుంటుంది. దీంట్లో టేస్ట్ పెట్టేసి ఇందులో వేసుకొని కూర పప్పు ఇంకేం వేసినాము, టమాటా ఆనియన్ పేస్ట్, గరం మసాలా వేసి మన కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ వేసి ఉంటే చికెన్ వేస్తే చికెన్ కుర్మా అవుతుంది, వేస్తే సింగడాల కుర్మా అయింది. మా మామయ్య టేస్ట్ చేస్తారు ఇప్పుడు. చాలా బాగుంది. యాక్చువల్లీ ఫస్ట్ మామయ్య గుర్తుపట్టలేదు, తర్వాత మేము చూసేయండి అనమాట. చూసి కొత్త వెరైటీ ఉంది అని వీడియో తీస్తున్నాను అనమాట నేను. తినాలి, చాలా మంచిది. యాక్చువల్లీ మేము బయటకు వెళ్ళినాం కదా మామయ్య నేను అత్తమ్మ, అప్పుడు ఒక 1 kg తెచ్చుకున్నాం. ఒక పండలాగా ఏం తింటామని మా అత్తమ్మకి మధ్యాహ్నం ఐడియా వచ్చింది. ఐడియా అత్తమ్మ, ఇంప్లిమెంటేషన్ పూజమ్మ, తినేది మామయ్య. అట్లా నెక్స్ట్ టైం సింగాడాలు తెచ్చుకుంటే ఇంకా చికెన్ అవసరం లేదు ఇక, కదా మామయ్య? కర్రీ ఇట్లా అవుతుంది. మన గరం మసాలా అని వేయాలి, కరెక్ట్ చూసుకోవాలి టేస్ట్ మంచిగా సరిపోయినాయి లేవా అని అన్నీ. మీరందరూ కూడా వింటర్ సీజన్లో ఇవి ఎట్లా అనిపిస్తున్నాయి అంటే, నేను ఆటోలో చూసిన బొగ్గులు లెక్క ఉన్నాయి, కానీ కట్ చేసి ఇస్తారనమాట వాళ్ళు, హాఫ్ కట్ చేసి ఇస్తారు మనకి. ఇవి ఎవ్వరు చాలామంది తిన్నారు, నాకు కూడా నా పెళ్ళైనాక తెలిసింది ఇవి. మా మామయ్య తెస్తాడు కాబట్టి ఇట్లా. మా మామయ్య ఫేవరెట్ ఇది. ఇప్పుడు వింటర్లో ఎంజాయ్ చేయండి, రోగనిరోధక శక్తి పెంచుకోండి. మామయ్య బాయ్ చెప్పండి. హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. కర్రీలే కదా తింటే అందరం తినొచ్చు, చుట్టిగా తింటే కొన్ని ఉంటాయి అట్లా.